మనలో చాలా మందికి జ్యోతిష్యం అంటే నమ్మకం లేకపోవచ్చు, అదంతా అబద్ధం అని కొట్టిపారేయవచ్చు. కానీ సౌత్ సూపర్ స్టార్ సౌందర్య విషయంలో జ్యోతిష్యులు చెప్పిందే 100% జరిగింది. సౌందర్య చనిపోతుందని జ్యోతిష్యులు ముందుగానే ఊహించారు. ఇదే విషయాన్ని ఆమె తండ్రి సత్యనారాయణకు చెప్పారు. ఆయన భయపడిపోయాడు. కూతుర్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. పాపం ఆయన అనుకున్నది జరగలేదు. 20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలో సౌందర్య చనిపోయింది. మినీ విమాన ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె కడుపులోని బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయింది. సౌందర్య జాతకం చూసి జ్యోతిష్యులు సరిగ్గా ఏం చెప్పారు? ఆ జ్యోతిష్యులు చెప్పిందే నిజంగా జరిగిందా? సౌందర్య అసలు పేరు సౌమ్య. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఆమె కలలు కంటూ ఉండేది. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ అంటే ఏదో తెలియదండి, ఫ్యాసినేషన్ అన్నమాట. సౌందర్య ఇంటర్ చదువుతున్నప్పుడు తండ్రి సత్యనారాయణ ఆమె జాతకాన్ని జ్యోతిష్యులకు చూపించాడు. సౌందర్య తిరుగులేని హీరోయిన్ అవుతుందని వారు చెప్పారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని అన్నారు. సినిమా పరిశ్రమలోకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత పెను ప్రమాదానికి గురవుతుందని కూడా ముందే చెప్పారు. కూతురి ప్రమాదం గురించి తెలిసి సత్యనారాయణ బాధపడ్డాడు. విధిని ఎవ్వరూ ఆపలేరని ఆయనకు తెలుసు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. సౌందర్య జాతకం చూపించిన కొన్ని నెలలకే మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఇంటర్ చదువు ఆపేసి ఆమె ఆ సినిమా చేసింది. బా నన్న ప్రీత్సు అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెనక్కు తిరిగి చూడలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో మహానటి సావిత్రి తర్వాత అంతటి క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ టు బాలీవుడ్ పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉంది. 2003లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రఘును పెళ్లి చేసుకుంది. రియల్ లైఫ్ సంతోషంగా సాగుతోంది. అలాంటి టైంలో అసలు కథ మొదలైంది. జ్యోతిష్యులు చెప్పిన సమయం రానే వచ్చింది. సత్యనారాయణ మరోసారి జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లాడు. సౌందర్య జాతకాన్ని చూపించాడు. వారు మళ్లీ అదే చెప్పారు. ప్రమాదం తప్పదని హెచ్చరించారు. సత్యనారాయణ భయపడిపోయాడు. కూతురికి కూడా ఈ విషయం చెప్పాడు. సినిమాలు మానేయమన్నాడు. ఆమె తండ్రి మాటకు ఎదురు చెప్పలేదు. అప్పటికే ఆమె గర్భంతో ఉండటంతో సినిమాలు మానేయడానికి ఒప్పుకుంది. సినిమాలు మానేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ సినిమాకు సైన్ చేయలేదు. చనిపోవడానికి ముందు ఆమె నటించిన చివరి సినిమా ఆప్తమిత్ర. మలయాళంలో సూపర్ హిట్ అయిన మణిచిత్రతాలు సినిమాను ఆప్తమిత్రగా రీమేక్ చేశారు. ఇందులో సౌందర్య గంగా నాగవల్లిగా నటించింది. 2004 ఏప్రిల్ 16 తనను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన తమిళ డైరెక్టర్ ఆర్వి ఉదయ్ కుమార్ అంటే సౌందర్యకు చాలా గౌరవం. ఆయన్ని అన్న అంటూ ఎంతో ప్రేమగా పిలిచేది. ఏప్రిల్ 16వ తేదీన సౌందర్య ఉదయ్ కుమార్ కు ఫోన్ చేసింది. గంట సేపు ఆయనతో ఆయన భార్యతో మాట్లాడింది. నేను ఇకపై సినిమాలు చేయటం లేదు. ఆప్తమిత్ర నా చివరి సినిమా. ఇప్పుడు నేను 3 నెలల గర్భంతో ఉన్నాను అని చెప్పింది. మరుసటి రోజే పెను విషాదం జరిగింది. அப்போ அந்த பிஜேபியில் கட்சியில் சேர்த்து விட்டு ஏதோ பிரச்சாரத்துக்காக நாளைக்கு கிளம்புறேன் அப்படின்னு சொன்னான். அடுத்த நாள் நான் நியூஸ் பார்க்குறேன். 2004 ఏప్రిల్ 17 సౌందర్య సెస్నా 180 మినీ విమానంలో బెంగళూరు నుంచి కరీంనగర్ బయలుదేరింది. సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, బీజేపీ కార్యకర్త రమేష్ కదంలు ఉన్నారు. సౌందర్య బీజేపీ తరపున ప్రచారం చేయడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ వస్తోంది. ఉదయం 11:05 జక్కూర్లోని ఎయిర్ స్ట్రిప్స్ నుంచి విమానం టేకాఫ్ అయి గాల్లోకి లేచింది. సాంకేతిక లోపం కారణంగా 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేకపోయింది. పైలట్ జాయ్ ఫిలిప్ ఆ మినీ విమానాన్ని కొద్దిగా ఎడమవైపు తిప్పాడు. అంతే, ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఆ వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. మంటలు మొదలైన కొన్ని క్షణాలకే విమానం రివ్వున చక్కర్లు కొడుతూ నేలపై పడి పేలిపోయింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇదంతా జరిగింది. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న అమర్నాథ్, రమేష్, జాయ్ ఫిలిప్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. ఎవరి శరీర భాగాలు ఎవరో కనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పెళ్లై సంవత్సరం కూడా కాకుండానే సౌందర్య చనిపోయింది. సౌందర్యతో పాటు ఆమె కడుపులోని బిడ్డ కూడా మంటల్లో కాలి బూడిదైపోయింది. సౌందర్య మరణంతో దేశం మొత్తం షాక్ అయిపోయింది. ఆమెతో అనుబంధం ఉన్నవారు, అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. 2004 ಏಪ್ರಿಲ್ 17 ಚಿತ್ರರಂಗದ ಪಾಲಿಕೆ ಶೋಕದ ದಿನ. సౌందర్య మరణం గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ కూడా ఉంది. సౌందర్య చివరి సినిమా ఆప్తమిత్ర. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ తో కలిసి ఆమె నటించింది. ఆప్తమిత్ర సినిమా విడుదల అవ్వక ముందే సౌందర్య చనిపోయింది. సౌందర్య 2004 ఏప్రిల్ నెలలో చనిపోతే సినిమా ఆగస్టు నెలలో విడుదలైంది. కన్నడ నాట బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. కొన్ని ఏరియాల్లో 350 రోజులు ఆడింది. 3 కోట్లు పెట్టి తీస్తే 20 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. సరిగ్గా 6 సంవత్సరాలకు ఈ సినిమాకు ప్రీక్వెల్ వచ్చింది. ఆప్తరక్షక పేరుతో ఆ సినిమా తీశారు. ఆప్తరక్షక సినిమా విడుదల అవ్వడానికి 3 నెలల ముందే విష్ణువర్ధన్ చనిపోయారు. విష్ణువర్ధన్ 2009 డిసెంబర్ నెలలో చనిపోతే సినిమా 2010 ఫిబ్రవరి నెలలో విడుదలైంది. ఆప్తమిత్ర సమయంలో సౌందర్య, ఆప్తరక్షక సమయంలో విష్ణువర్ధన్ సినిమాలు విడుదల కాకముందే చనిపోయారు. సౌందర్య విష్ణువర్ధన్లను నాగవల్లి వెంటాడిందని, సినిమాలు విడుదల కాకముందే ఇద్దరిని చంపేసిందని కన్నడ నాట ఓ రూమర్ ఉంది.